అమెరికాలోని వాషింగ్టన్ లో కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి చెందారు. 10 రోజుల క్రితం పాలకొల్లు నుంచి యుఎస్ కు కృష్ణకిషోర్ కుటుంబం తిరిగి వెళ్లింది. కారు ప్రమాదంలో కృష్ణకిషోర్ తో పాటు ఆయన భార్య ఆశా కన్నా మృతి చెందారు. కృష్ణకిషోర్ కుమారుడు కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కృష్ణకిషోర్ గత 18 ఏళ్లుగా తన కుటుంబంతో కలిసి యుఎస్ లో స్థిరపడ్డారు. ఇటీవల తల్లిదండ్రులను కలిసేందుకు కుటుంబంతో కలిసి కృష్ణకిషోర్ పాలకొల్లు వచ్చి వెళ్లారు. 10 రోజుల క్రితం తమ మధ్య గడిపిన కృష్ణకిషోర్ దంపతులు మృతి చెందడంతో పాలకొల్లులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్, దిశ పాలకొల్లులో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. 10 రోజుల క్రితం కుటుంబ సభ్యులతోనూ బంధువులతోనూ స్నేహితులతోనూ సంతోషంగా గడిపినటువంటి కృష్ణకిషోర్ ఆయన భార్య ఆశా కన్నా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వాళ్ళంతా కూడా తీవ్ర దుఃఖసాగరంలో నిండిపోయి ఉన్నారు. అటు 18 సంవత్సరాల క్రితం అటు పాలకొల్లు నుంచి కూడా అమెరికాకు వెళ్ళినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగి కృష్ణకిషోర్, వాళ్ళ భార్య ఆశా కన్నా కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగి. అటు డిసెంబర్ నెలలో అమెరికాలో కొంత వీళ్ళకి విరామం దొరకడం, సెలవులు దొరకడంతో వాళ్ళంతా కూడా దుబాయ్ విహారయాత్రకు మొత్తం కూడా ట్రిప్ పెట్టుకోవడం జరిగింది. అయితే ఇదే సమయంలో తల్లిదండ్రులను కూడా చూద్దామని వాళ్ళు 10 రోజుల క్రితం పాలకొల్లుకు వచ్చి 4 రోజులు తల్లిదండ్రులతోనూ స్నేహితులతోనూ సంతోషంగా గడిపారు. ఇదే సందర్భంలో పాలకొల్లు పెద్ద గోపురం వద్ద కృష్ణకిషోర్ తండ్రి దానికి సంబంధించిన అటు కూల్ డ్రింక్ షాప్ ఏదైతే ఉందో పురుషోత్తము, అతను గత దశాబ్దాలుగా అక్కడ కూల్ డ్రింక్ షాప్ నడుపుతుంటారో ఆ కూల్ డ్రింక్ షాప్ వద్ద కృష్ణకిషోర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో కుమార్తె శివాని అలాగే కుమారుడు సుచయ్ ఆ కూల్ డ్రింక్ షాప్ ఎదురుగా ఫోటోలు దిగటం, ఆ ఊరు పల్లెటూరు ప్రాంతంలో బంధువులకి వెళ్ళి వాళ్ళతో సంతోషంగా గడపడం, వాళ్ళకి సంబంధించి వాళ్ళతో గ్రూప్ ఫోటోలు దిగటం, ఇలా అందరితో కూడా కలివిడిగా ఉంటూ సంతోషకరమైన రోజులు గడపడం జరిగింది. అయితే తిరిగి మళ్ళీ దుబాయ్ వెళ్ళి అక్కడి నుంచి కూడా మళ్ళీ అమెరికాకు తిరిగి ప్రయాణమే అక్కడ తీస్తున్న సందర్భంలోనే ఈ ప్రమాదం జరగడంతో వాళ్ళంతా కూడా భార్యాభర్తల ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. పిల్లలు కుమార్తె శివాని, కుమారుడు సుచయ్ మొత్తం మృత్యువుతో పోరాడుతున్నట్లు కూడా తెలిసింది. వెంటనే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ అమెరికాలోని వాషింగ్టన్ వద్ద ఉన్నటువంటి తెలుగు వారు అక్కడ చేరుకుని వారికి సంబంధించిన ఆసుపత్రిలో చికిత్స సంబంధించి కానీ మృతదేహాలు ఎక్కడికి శ్రీనివాస్, అంటే ఎవరైతే మృతి చెందారో భార్యాభర్తలు ఇద్దరు, అంటే వారి మృతదేహాలను ఇక్కడికి స్వదేశానికి తీసుకువచ్చేందుకు అక్కడ యుఎస్ ఎంబసీతో ఏమైనా మాట్లాడుతున్నారా, సంప్రదింపులు ఏమైనా జరుపుతున్నారా, ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? ప్రమాద విషయం తెలుసుకున్న తర్వాత మంత్రి నిమ్మల రామానాయుడు వెంటనే కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. అయితే మృతదేహాలను ఇక్కడికి త్వరితగతిన రప్పించేందుకు ప్రభుత్వంతో అక్కడ సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. ఇదే సందర్భంలో అక్కడ అమెరికాలో ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్ అలాగే ఆటా సభ్యులంతా కూడా ఇరువురి మృతదేహాలను కూడా ఇక్కడికి ఇండియాకి పాలకొల్లు రప్పించేందుకు ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అయితే మరో 2-3 రోజులు మృతదేహాలు రావడానికి సమయం పట్టే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే వెంటనే వీలైనంత త్వరగా మృతదేహాలను ఇక్కడికి రప్పించేందుకు కూడా ఏర్పాట్లు అయితే కూడా చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి నిమ్మల రామానాయుడు నియోజకవర్గం అలాగే పాలకొల్లు అందరికి కూడా కూల్ డ్రింక్ షాపు పురుషోత్తం కూల్ డ్రింక్స్ నడపడంతో అందరికి కూడా తలమానికి ఉన్నటువంటి పురుషోత్తం కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడు కూడా ఎవరితో కూడా వివాదాలు లేకుండా ఉండటం, అందరితో కూడా కలిసిమెలిసి ఉండడంతో మొత్తం ఈ ప్రమాద ఘటన తెలుసుకున్న తర్వాత బంధువులు అలాగే స్నేహితులు అందరూ కూడా ఇంటి వద్దకు చేరుకోవడంతో మొత్తం ఇంటి ఆవరణంతా కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబ సభ్యులంతా కూడా కొంత ధైర్యం చేకూర్చే ప్రయత్నం అయితే కూడా అంతా కూడా చేస్తున్నారు. అటు కుటుంబం కొడుకు కోడలు అలాగే మృతి చెందడం, మనవళ్ళు ఇద్దరు కూడా మనవరాలు ఇద్దరు కూడా మృత్యువుతో పోరాటం, వాళ్ళంతా కూడా ఎవరిని కదిపినా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. మొత్తం ఆ స్నేహితులు బంధువులంతా కూడా అక్కడికి వచ్చి అందరికి కూడా ఆ తల్లిదండ్రుల కుటుంబానికి కొంత అండగా నిలబడుతున్నారు. తొందరగా ప్రభుత్వం మృతదేహాలను రప్పించే ప్రయత్నం చేయాలని చెప్పి వాళ్ళు కూడా కోరుతున్నారు. ఓకే శ్రీనివాస్.